ఆశలు అంచనాలు రేపే బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎదురుచూపు మరోసారి స్టాండర్డ్ డిడక్షన్ కోరుతున్న ట్యాక్స్ పేయర్స్ ఈజీ ట్యాక్స్ రూల్స్పై వ్యాపారులు గంపెడాసలు క్రెడిట్ పద్ధతి నష్ట నివారణ ప్రోత్సాహాలు కోరుతున్న వ్యవసాయ ఎంఎస్ఎంఈలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆదివారం అయిన పద్దు ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్. అంతర్జాతీయ అస్థిర పరిణామాలు ఒకవైపు దేశీయంగా కొనుగోలు శక్తి ఎంఎస్ఎంఈ నిరుద్యోగుల వంటి ఆర్థిక సవాళ్లు సంస్కరణల పర్వం కొనసాగుతున్న తరుణంలో వస్తున్న ఈ బడ్జెట్పై ఆశలు అంచనాలు ఎక్కువయ్యాయి. సామాన్యులు వ్యాపారులు సహా అందరూ బడ్జెట్పై దృష్టి పెట్టారు. సామాన్యుల ఆశలు గత బడ్జెట్లో భారీగా ఆదాయ పన్ను ఉపశమనాలతో మధ్యతరగతి ప్రజలు సంబరపడ్డారు. ఈసారి కూడా అంతటి మార్పులను ఊహించుకున్న స్టాండర్డ్ డిడక్షన్ను రూపాయలు 75,000 నుంచి లక్షలు పెంచుతారేమోననే ఆశతో ఉన్నారు. కొత్త పన్ను విధానంలో రూపాయలు 75,000, పాత విధానంలో రూపాయలు 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. రోజువారీ ఖర్చులు జీవన వ్యయం పెరుగుతుండడంతో దీన్ని రూపాయలు లక్షలకు పెంచాలని కోరుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, వృద్ధుల సంక్షేమంపై సానుకూల ప్రకటనలు ఆశిస్తున్నారు. అలాగే ఇళ్ల నిర్మాణం కోసం తంటాలు పడుతున్న దిగువ మధ్యతరగతి ప్రజలు తమ కలకు దన్నుగా నిర్ణయాలు ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా హౌసింగ్ లోన్, ముడి సరుకులు ధరలు తగ్గే నిర్ణయాలు ఉండాలని భావిస్తున్నారు. గ్రామీణ డిమాండ్ వినియోగించడం పెంచేందుకు బడ్జెట్ ప్రయత్నించాలని, అలా జరిగితే వ్యవసాయ రంగం ఎంఎస్ఎంఈలకు ఊతం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. పన్ను సరళీకరణపై అంచనా బడ్జెట్లో స్పష్టమైన సులభమైన పన్ను నిబంధనలు ఉండాలని వ్యాపార వర్గాలు, ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా మూలధన లాభాలపై పన్ను, స్టాక్ మార్కెట్ పెట్టుబడి పన్నులు, వివిధ పెట్టుబడుల్లో ఒకే పన్ను, కస్టమ్స్ సుంకాలతో మార్పులు, దేశీ తయారీ మద్దతు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులను పోటీలోకి తెచ్చేందుకు సహకారం, మేక్ ఇన్ ఇండియా కోసం ప్రోత్సాహం ఉంటుందని వ్యాపారులు, ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. జీఎస్టీ సరళీకరణలు ఉంటాయని, రేషనలైజేషన్తో మార్కెట్తో పరిస్థితులు కనిపిస్తాయని పేర్కొంటున్నారు. ఏదైతే దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ రేపు ఆదివారం రోజు పార్లమెంట్లో బడ్జెట్ సెషన్ ఉండబోతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఇప్పటికీ ఏదైతే నిర్మలా సీతారామన్ ఆమె చేతుల మీదుగా 9వ బడ్జెట్. 9వ బడ్జెట్లోనైనా తెలంగాణకి ఏమైనా బడ్జెట్లో ₹1 లభించే అవకాశం ఉందని చెప్పేసి తెలంగాణ వాసులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇండియాలో భారతదేశంలో అంతా కూడా మా రాష్ట్రానికి ఏమొస్తుంది అని చెప్పి చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అందులో మా తెలంగాణలో మేము కూడా అలానే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో పోయిన బడ్జెట్లో ₹1 కూడా మాకు కేటాయించిన పరిస్థితి. అసలు గుండు సున్నా వచ్చింది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ చాలాసార్లు కూడా ఒక గుండు సున్నా అని చెప్పేసి ఒక గుడ్డును పట్టుకొని గుండు సున్నా ఇచ్చింది కేంద్రం అని చెప్పేసి ఎలక్షన్ ప్రచారంలో కూడా తిరిగిన పరిస్థితి. ఖచ్చితంగా తెలంగాణ కోసం ఇప్పటికే ఆంధ్రాలో మీ కూటమి ఉంది కాబట్టి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉంది కాబట్టి అక్కడ మీరు చాలా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మాకు కూడా తెలంగాణలో ఎటువంటి బడ్జెట్ కేటాయించలేదు. బడ్జెట్లో ఇంతమంది ఎంపీలు ఉన్నా, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎటువంటి రూపాయి కూడా కేటాయించకపోవడం సిగ్గుట్ చేటు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అది చాలామంది పెద్ద ఎత్తున చెప్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, ఇప్పుడు బడ్జెట్లో కూడా ₹1 కేటాయించకుండా మున్సిపల్ ఎన్నికలు కూడా బీజేపీకి కూడా చాలా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కోసం ఏదైతే మధ్యతరగతి వాళ్ళు ఇళ్ల కోసం కావచ్చు, లేకపోతే ఏదైతే మీరు ఏం చేయాలనుకున్నా మధ్యతరగతి వాళ్ళు, బీద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా బతకాలి అని చెప్పేసి వాళ్ళకు మార్గదర్శకాలు చూపే విధంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్ళ కోసం ఎప్పుడైనా వాళ్ళ కోసం పోరాటం చేయాలి, వాళ్ళ కోసం పరితపించాలి అని చెప్పేసి కూడా తెలంగాణ తరపున మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణకు అసలు కేంద్రం ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి చాలాసార్లు ఇతర పార్టీలు కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాయి. ఆ విధంగా మాటల్లో కాకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ చేతల్లోనే చూపించాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్న పరిస్థితి.